నేచురల్‌గా, ఆర్గానిక్‌గా పండించిన మామిడి పళ్ళని ఎలా గుర్తించాలో ఆల్రెడీ మీకొక వీడియోని షేర్ చేశాను. దానికి పార్ట్ 1 అని ఇచ్చానండి. వీలైతే ఒకసారి చూడండి. పార్ట్ 2లో మరొకసారి చెప్తున్నాను చూడండి. పైన మామిడి పండు కలరే కాదు, లోపల కూడా ఇంత కలర్ ఉండాలి. కాయ నిండా గుజ్జుండాలి. తినేటప్పుడు స్వీట్‌గా, టేస్ట్‌గా అనిపించాలి. ఈ మామిడికాయ నేను తిన్నానో లేదో ఈ వీడియోని మీకు షేర్ చేశాను. ఎందుకు అంటే కొత్తవారు మామిడి పళ్ళు కొనేటప్పుడు వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఎలాంటివి ఎంపిక చేసుకోవాలో. మామిడి పళ్ళ పైన నాకున్న అవగాహనను బట్టి ఈ మామిడి పళ్ళని గుర్తించాను. నేను అంచనా వేసిన విధంగానే చాలా టేస్ట్ అనిపించాయి. ఒక్క కాయ తిన్నానో లేదో నేను వాస్తవానికి 2.5 కిలోలే తీసుకున్నానండి. ఆ తాతయ్య దగ్గర మరొక 3 కిలోలు మామిడి పళ్ళు తీసుకుంటే బావుండేది. ఇంత టేస్టీ కాయలు మరలా దొరుకుతాయో లేదో అనిపించింది. అంత టేస్ట్ అనిపించాయి. అందుకే ఈ టిప్స్‌ని గనుక మీరు ఫాలో అయ్యి తీసుకుంటే మీరు కూడా ఈ టేస్ట్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ మామిడి పళ్ళ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి కాయల్ని మీరు ఎంపిక చేసుకోండి. టేస్ట్ బావుంటుంది. స్వీట్‌నెస్ ఉంటుంది. హెల్తీగా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్‌గా పండించిన మామిడి పళ్ళే మనకి ఇళ్ళంటా వస్తాయి. మనము ఫ్రూట్స్ మార్కెట్‌లో మామిడి పళ్ళు కొంటాం. కానీ అవి ఈ కలర్‌లో ఉండవు. చూడటానికి మంచి కలర్‌ఫుల్‌గా ఉంటాయి. ఎక్కడ కూడా మచ్చలు లేకుండా ఉంటాయి. నున్నగా ఉంటాయి. కానీ వాస్తవానికి మగ్గిన మామిడి పళ్ళు ఇలా ఉంటాయి. ఈ మామిడి పండుని ఎలా గుర్తించాలో మరొకసారి చెప్తున్నా చూడండి. ఈ చెరుకు రసాలు ఇలా అక్కడక్కడ ముడతలుంటాయి. కొంచెం మచ్చలుంటాయి. మామిడి పండు పైన ఇలా సొనకారి ఉంటుంది. ఇలా ఉన్న కాయలు చాలా టేస్టీ అనిపిస్తాయి. ఈసారి మీరు మామిడి పళ్ళు కొనేటప్పుడు ఈ టిప్స్‌ని ఫాలో అయ్యి తీసుకోండి. మీకు తెలిసిన వారికి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. వీలైతే పార్ట్ 1 ఒకసారి చూడండి. ఇంకా వివరంగా ఉంటుంది. థాంక్ యూ.